జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తున్నాయి? బీఆర్ఎస్ గెలిచేవి. అంటే ఏ నమ్మకంతో చెప్తున్నారు? అంటే ఇంతకుముందు చేసిన అభివృద్ధి కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన మంచి పనులు కానీ అవి చేసినందుకు బీఆర్ఎస్ ఇక్కడ గెలుస్తుంది. అన్న ఇప్పుడు క్యాండిడేట్ పరంగా చూసుకుంటే నవీన్ యాదవ్ గారికి ఎక్కువ సపోర్ట్ ఉంది, ఆయనకు మంచివాడని చెప్పేసి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉంది? ఇప్పుడు చెప్పేటోళ్ళు ఏం చెప్తారంటే పని పాట లేనోడు నవీన్ యాదవ్కు సపోర్ట్ ఎక్కువ అని అంటారండి. ఇక్కడ ఉండేటోళ్ళు ఏమంటారంటే నవీన్ యాదవ్కి ఈరోజు ఓటు వేసినాం అనుకో, గెలిచిండు అనుకోండి, రేపటి నుంచి మాకు ఇబ్బంది. ఇప్పుడే దౌర్జన్యం ఉంది, ఇంకా గెలిచిన తర్వాత ఇంకా చాలా దౌర్జన్యం పెరుగుతుంది. అందుకే బీఆర్ఎస్ సైడ్ మొగ్గు చూపుతుంది. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మనకు అధికారంలో ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ అరాచకాలని అణచివేయాలంటే ఇప్పుడు ఖచ్చితంగా మనకు బీఆర్ఎస్ కావాలి. జూబ్లీహిల్స్లో 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మంచి పనులు ఏమన్నా చేయాలంటే, ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలంటే జూబ్లీహిల్స్లో మాత్రం బీఆర్ఎస్ గెలవాలి. ఎందుకంటే వాళ్ళకు బుద్ధి అనేది వచ్చేస్తుంది. మేము ఇచ్చిన వాగ్దానం మేము నిలబెట్టుకోలేదు కాబట్టి జనాలు మాకు బుద్ధి చెప్పిరని తెలుస్తుంది. ఇప్పుడు గోపీనాథ్ గారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన పరిపాలన చాలా బాగా చేశారు. సో మరి సునీత గారికి అంత అవగాహన ఉందంటారు? అవగాహన ఏముందండి, వచ్చేస్తుంది. ఎందుకంటే గోపీనాథ్ గారు రోజు బయట తిరిగి వచ్చిన డిస్కషన్ ఇంట్లో చేస్తుండే, ఆయన మంచితనం అనేది ప్రజలకు ఎట్లా చేయాలనేది మొత్తం ఆమె ముందు డిస్కషన్ చేస్తుంటే ఆమెకు కూడా అవగాహన ఉంది. కాకపోతే ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడలేదు అంతే. ఎందుకంటే ఆయన తిరుగుతున్నాడు, ఇంట్లో డిస్కషన్ చెప్పేది ఈ మంచి పనులు, ఆయన మొత్తం మంచి పనులకు ముందుండే ఆయన. అలాంటప్పుడు వాళ్ళ భార్య కూడా ఇంకా రెంటెప్పులు మా ఆయన కంటే నేను బాగా చేయాలి ప్రజలకు అని ఆమె ఇంకా ముందు అడిగి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, సబితా ఇంద్రారెడ్డి గారు, ఆమె ఉన్న నియోజకవర్గం 100% సక్సెస్ఫుల్, ఓటమి లేని నాయకురాలు. రేపటి రోజు ముందు సునీత గారు కూడా అదే పొజిషన్లో వెళ్తారండి.